ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నియోజకవర్గ సమావేశం రసాబాసుగా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వేదికపై డీసీసీ రోహిన్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. ఇద్దరిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా ఆగలేదు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నియోజకవర్గ సమావేశం రసాబాసుగా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వేదికపై డీసీసీ రోహిన్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. ఇద్దరిని కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా ఆగలేదు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ మధ్య కాలంలో వరుసగా ఇద్దరి మధ్య తరచు వాగ్వాదం చోటు చేసుకుంటూనే ఉంది. గత నెలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న విజయారెడ్డిని దగ్గరికి పిలిచారు. ఇంకా అక్కడే ఉన్నటువంటి దానం నాగేందర్ జరగమని చెప్పేసి అనడంతో అది కాస్త ముదిరింది. ఇక ఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ సమావేశం బంజరాయిల్స్ లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ లో జరిగింది. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఎమ్మెల్యే నాగేందర్ తో పాటు కార్పొరేటర్ విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ అనిల్ ని ఆహ్వానించారు. వీళ్ళందరూ కూడా స్టేజీ పైనే ఉన్నారు. ఇక విజయారెడ్డి సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చిన తర్వాత కూడా డీసీసీ ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆమెకు మైక్ కూడా ఇచ్చారు. ఇక ఆమె తన అనుచరులతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ జోక్యం చేసుకొని చాలా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఇక దానం నాగేందర్ కామెంట్ తో విజయారెడ్డి అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు, వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సమావేశంలో రసాబాస చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఇక గందరగోళం అయితే నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక స్టేజీ మీద ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళందరినీ కూడా కూర్చోవాలి, క్రమశిక్షణ పాటించాలి, పార్టీ నిబంధనలకు అనుగుణంగా అందరూ వ్యవహరించాలి అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సమావేశంలో అరగంటకు పైగా రసాబాస చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇరు వర్గాలకు సర్ది చెప్పి సమావేశాన్ని అయితే కొనసాగిస్తున్నారు. సోని, మళ్ళీ సభ ఏమైనా జరిగే అవకాశం ఉందా సునీల్? ఇక రసాబాస తర్వాత డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇరు వర్గీయులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇరు వర్గాలు కూడా కొంత శాంతించాయని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతా ఉంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ గందరగోళం నెలకొంది. ఇక గతంలో కూడా ఇద్దరి మధ్య తరచు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి ఘటనలు అయితే చూసాం. ఇక ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి నెలకొనడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య ఒక చర్చ జరుగుతా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.
బయట బయట బయట